ఎంత బాగా చెప్పారో అనంత్ గారు. నిజంగా ఏ లిరిక్ రైటర్ కూడా ఈ విషయం గురించి ఇంత అద్భుతంగా చెప్పలేదు మాకు. అంటే ఏదైనా కానీ కొత్త వాళ్ళకొచ్చినప్పుడు నేర్చుకునే విధానం తెలియక కొంతవరకు నేర్చుకుంటున్నాము అనుకునే ప్రాసెస్‌లో అమ్మో! నేర్చుకోలేవేమో అనుకోని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళున్నారు. కానీ మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తుందంటే ఏదైనా కానీ సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు. సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు. దురదృష్టవశాత్తు మొదట వచ్చేసిందనుకోండి సక్సెస్, హ్మ్. ఇంకా దాన్ని ఆ, నియంత్రించడం మన వల్ల కాదు. ఎగ్జాక్ట్‌లీ. అది కొంతమంది ఆర్టిస్ట్‌లకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, దాని తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అంటే దాన్ని తీసుకొని ఆర్టిస్టులకి జరిగినా కూడా నడపచ్చండి. ఎందుకంటే ఆర్టిస్ట్ని మలిచేది ఒక డైరెక్టర్ అతను రాసుకున్న కథ కాబట్టి. ఇప్పుడు ఒక క్రియేటివ్ బ్రెయిన్ అండ ఉన్నప్పుడు లాజికల్ బ్రెయిన్ ఏదైనా చేయగలదు. కానీ మనకు అండ మనమే కదా, మనల్ని ఇంకొకరు మలచలేరు, మనమే క్రియేట్ చేయాలి కాబట్టి. సో, అనంత్ గారు ఆర్టిస్ట్ అంటే ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మీరు యాస్ ఎ లిరిక్ రైటర్‌గా చాలానే సాంగ్స్ ఇచ్చున్నారు ఇప్పటికి. అందులో 95% హిట్ సాంగ్స్. సో, ఇక్కడ ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుందా? ఎంతోమంది నా సాంగ్స్ వల్ల ఎంతోమంది పాపులర్ అయ్యారు. పాడడం వల్ల సింగర్స్ బయటకొచ్చారు. వాడడం వల్ల డైరెక్టర్స్ బయటకొచ్చారు. యాక్ట్ చేయడం వల్ల హీరోస్, హీరోయిన్స్ బయటకొచ్చారు. కానీ యాజ్ ఎ లిరిక్ రైటర్‌గా నేను మాత్రం ఎవరికీ పెద్దగా తెలియకుండా ఇక్కడే ఉండిపోవాల్సొస్తుంది అన్న చిన్న రిగ్రెట్ ఎప్పుడైనా మీకుందా? లేదు. లేదా? ఎందుకంటే మీకు ఇంత ముందే చెప్పినట్టు నా ఆనందం వల్ల నేను అనుకున్న భావాన్ని నాకు ఇచ్చిన ట్యూన్లో కాగితం మీద పెట్టగలిగినప్పుడు అయిపోద్దండి. హ్మ్. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాలేదు అంటే నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అతను అడిగింది రాసి అతను సంతృప్తి పరచాలన్న ఆ విధానంతోనే ఎప్పుడు వర్క్ చేస్తాను. హ్మ్. సో ఆ క్రమంలో మీకు ఆరుద్ర గారి పాటలో ఒక లైన్ ఉంటుంది మీకు, ఆ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనో పాట ఉంటుంది. అందులో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో అని ఒకటి ఉంటుంది. హ్మ్. అలా మీరిప్పుడు చూస్తున్న హిట్ పాటలు లేకపోతే సాహిత్య విలువలు ఉన్న పాటలు ఏదైతే ఉన్నాయో బయటకు వచ్చినవి అవి నా నాణ్యతలో 30%. నా 100% నాణ్యతని కేవలం నాకు డైరెక్టర్ అడిగితే నేను ఇంకోటి రాయను అని చెప్పకుండా, నేను ఎందుకు రాయలేను మీరు ఎన్ని అడిగితే అని రాస్తాను అన్న ఒక ప్రొఫెషనలిజం వల్ల కొన్ని ఆ మిగతా 70% నాణ్యత ఇంకా వెనకాలే ఉందని నా అభిప్రాయం. అది రిగ్రెట్, కానీ గుర్తింపు గురించి నాకు అసలు ఎప్పుడు ఏనాడు రిగ్రెట్ లేదు. చాలామంది లిరిక్ రైటర్స్ చెప్పే మాట ఏంటంటే రికగ్నైజేషన్, మాకు హీరోలతో పాటు సరైన రికగ్నైజేషన్ లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ డెఫినెట్గా దానికి మాత్రం మీరు అసలు దాని మాత్రం మీరు ఓపెన్ చేయట్లేదు. లేదండి, కానీ మీకు నటన పట్ల కూడా మంచి ఆసక్తి ఉందని తెలిసింది, నిజమేనా? ప్రత్యేకమైన ఆసక్తి ఏం కాదు, నన్ను అడిగితే చేస్తాను. నేను ఇప్పటివరకు చేసిన ఏ పాత్ర కూడా డబ్బులు తీసుకోకుండా చేయలేదు. మన దగ్గరికి ఒక సంపాదించే అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనాలి? ఓకే. అదే పాట అనుకోండి, ఏదైనా నాకు ఒక అంశం సినిమాల్లో రాయడం కుదరట్లేదు అనుకున్నప్పుడు నాకు నేను రాసుకుని నాకు నేను డబ్బులు ఇచ్చుకోలేను కదా. నాకు నేను రాసుకుని ఆనందపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వేరే ఏదైనా పాట రచన తప్పించి వేరే ఏ పాత్రలో నేను కనిపించినా అది నాకు పారితోషికం తెచ్చిపెడితే చేస్తాను. వావ్! ఇఫ్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ విల్ రెస్పెక్ట్ యూ అనే సిద్ధాంతాన్ని డెఫినెట్గా ఫాలో అవుతారా? ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడున్న మీరు ఆల్రెడీ ముగ్గురు లిరిక్ రైటర్స్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పారు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడున్న ప్రజెంట్ లిరిక్ రైటర్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. అంటే ప్రత్యేకంగా నాకు అభిమానం కలిగింది మాత్రం కాసర్ల శ్యామ్ గారి పాటలు. ఎందుకంటే తెలంగాణ మాండలికంలో వచ్చిన తెలంగాణ జానపద శైలిని కూడా కమర్షియలైజ్ చేయగలిగిన ఒక అరుదైన అవకాశం కాసర్ల శ్యామ్ గారికి వచ్చింది. ఆయన ద్వారా తెలంగాణ మాండలికం కమర్షియలైజ్ అయిందని నా అభిప్రాయం. సో డెఫినెట్గా కాసర్ల శ్యామ్ గారు అనేవారు మీకు చాలా, ఎందుకంటే అంత ముందు సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాలేదంటే వచ్చినాయి.
ఎక్కువ ఈ విప్లవ భావాలున్న సినిమాల్లో వచ్చేవన్నమాట. అక్కడ ఎంతైనా కమర్షియలైజ్ అయినవి కాదవి, కానీ కాసల్ శ్యామ్ గారు బాగా సక్సెస్ అయినప్పటి నుంచి కూడా ఒక పెద్ద సినిమాలో, పెద్ద బడ్జెట్ సినిమాలో, పెద్ద హీరో తెలంగాణ మాండలికంలో పాట పాడడం అనేది మొదలైంది. సూపర్ సార్. పాటలు రాశారు, ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. సో వీటితో పాటు ఇప్పుడు మీరు జడ్జిగా ఉన్నారు. సో ఇలా జడ్జిగా ఉండి ఒక న్యాయ నిర్ణేతగా మీదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో వ్యవహరించడం ఈ మధ్య కాలంలోనే, అంటే ఒక సింగింగ్ షో ద్వారా మీరు పరిచయం అయ్యారు జడ్జిగా. అక్కడ ఎంతోమంది మీతో పాటు శ్వేతా మోహన్ గారు కానివ్వండి, రాహుల్ సిప్లిగంజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మీరు కోజడ్జిగా ఉంటూ ఎంతోమంది సింగర్స్ని ఎంకరేజ్ చేసి మీదైన శైలిలో వాళ్ళకు గుర్తింపు, రికగ్నైజేషన్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇప్పుడు సరిగమప లిటిల్ ఛాంప్స్కి వచ్చిన తర్వాత మీతో పాటు అనిల్ గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఇంతమంది పిల్లల్ని మీరు చూసి మీరు రాసిన కొన్ని పాటల్ని వాళ్ళ నోటితో విని మీకు ఇదంతా అసలు ఈ ప్రాసెస్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీకు ఒక్కొక్కసారి మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదివిన బుక్ మర్చిపోయిన అంశాలను మళ్ళీ తీసి చదువుతూ ఉంటాం, లేకపోతే కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటాం, కొంతమందితో ఆ విషయాన్ని చర్చించుకుంటూ ఉంటాం కదా. అలా నేను వృత్తి మొదలుపెట్టే ముందు వరకు నేను రాయలేదు, నా పాటలు అవి రికార్డ్ అవ్వలేదు కాబట్టి అంతకుముందు సినిమాల్లో రికార్డ్ అయిన పాటలు అవి వింటూ ఉన్నాను. రిలీజ్ అయిన ప్రతి సినిమా కొనుక్కుంటూ ఉండేవాడిని. ఉదాహరణకి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి ఆ సంవత్సరంలో చాలా అద్భుతమైన హిట్లు ఇచ్చారనమాట. శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్ ఇలాంటివి నేను అప్పుడు చదువుకునే రోజులు. ఆ టైంలో ఆయన అభి అన్న ఒక సినిమా కూడా చేశారు, చిన్న సినిమా తెలుసు. ఆ ఆల్బమ్ కూడా నేను మొత్తం అన్ని పాటలు లిరిక్స్, బీజిఎమ్స్ అంతా వింటూ ఉండేవాడిని. అప్పుడు అంత సమయం ఉండేది. అయితే తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత పాటలు రాయడం, ఇక్కడ సమయం రోజుకి 16 గంటలు 17 గంటలు పనిచేయాల్సి రావడం, వీటి వల్ల ఎక్కువ రిలీజ్ అయిన ప్రతి పాట వినడం సాధ్యపడట్లేదు. యూట్యూబ్లో రిలీజ్ అయిన ప్రతి లిరికల్ వీడియో ఓపెన్ చేయడం అనేది సాధ్యపడట్లేదు. అలాగే పాత పాటలని, మనకి ఇష్టమైన పాటలను ఎప్పుడైనా సరదాగా అలా పెట్టుకుని విందామన్నా కూడా సమయం దొరకదు. కానీ ఇలాంటి షోస్కి రావడం వల్ల పిల్లలు మళ్ళీ అన్ని రకాల పాటలు పాడడంతో ఇది కూడా ఒకసారి నేను చదివిన పుస్తకం మళ్ళీ తిరిగి చదివినంత అనుభూతి, లేకపోతే నేను ఏదైనా కొత్త పుస్తకం చదవని పుస్తకంలో విషయాలు ఎవరైనా వచ్చి నాకు చెప్పినంత అనుభూతి కలుగుతుంది. మెయిన్ అందుకు ఇక్కడ నేను ఎక్కువ ఆస్వాదించేది. తర్వాత ఇక్కడ చేసే హాస్యం కానీ అల్లరి కానీ అంటారా, అదేంటంటే అంతకుముందు నేను చిన్నప్పుడు పాటల పోటీలు చూస్తున్న సమయంలో చాలా రియాలిటీ షోస్ వచ్చాయి కదా, చాలా ఇంట్లో ముఖ్యంగా ఒక రియాలిటీ షో వచ్చేది. అందులో జడ్జిలు చాలా హుందాతనంగా ఉండేవారు, చాలా పెద్దవారు. కాబట్టి పాట అయిపోయిన తర్వాత బాగా పాడావు, అక్కడ నువ్వు పెద్ద రీ పాడకుండా చిన్న రీ పాడావు, లేకపోతే దాన్ని ఏమంటారు ఆ పదాన్ని నువ్వు తప్పు ఉచ్చారణ చేసావు అనేది, ఇలాంటివే ఉండే, చాలా సీరియస్గా ఉండేది. నాకు అప్పుడు అనిపించేది ఇవన్నీ చెప్పచ్చు, తప్పులేదు, ఖచ్చితంగా చెప్పాలి, కానీ ఎందుకు ఆ జడ్జెస్ ప్యానెల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండకూడదని నాకు అనిపిస్తుంది. కనీసం ఎంటర్టైన్మెంట్ స్థాయి వరకు కాకపోతే ఇన్ఫోటైన్మెంట్ అయినా ఉండొచ్చు కదా. అప్పుడు నాకు కెరీర్ మొదట్లో, కెరీర్ స్టార్ట్ అయిన ఒక 3-4 సంవత్సరాలకి ఒక రియాలిటీ షో వచ్చింది అవకాశం. అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకున్నాను అనమాట. అంటే కామెంట్స్ కూడా ప్రాసల్లో చెప్పడం, లేకపోతే అనుకోకుండా ఎవరైనా మంచి బాగా పాడితే అదే పాటని ఆ కామెంట్స్లో రాసి ప్యారడీ చెప్పడం, ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. అలా మొదలైంది. నిజానికి మొత్తానికి వండర్ఫుల్ థింగ్స్ మీరు మాకు షేర్ చేశారు సార్. అంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. నిజంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతం. మీరు చెప్పే మాటలు మహా అద్భుతంగా ఉన్నాయి.
రియల్లీ చాలా థ్యాంక్స్ అనంత్ గారు. అండ్ నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా ఇంకా ఏం లేదు, ఎందుకంటే మీరు చాలా ఇంకేం చెయ్యొద్దనే నో చాలా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అయినా కానీ చెప్తున్నాను, ఇట్ ఈస్ కంప్లీట్లీ మై సెల్ఫిష్. రాబోయే సినిమాలకి చెప్పండి ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనంత్ గారు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా మా అనంత్ గారు ఇలానే పెద్ద పెద్ద సాంగ్స్ రాసి మంచి మంచి లిరిక్స్ మాకు ఇవ్వాలి, మేము వాటిని ఎప్పుడూ హామ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.